ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఈ వీడియో ఎక్స్క్లూజివ్ గా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ కోసం చేద్దాం. ఓకే, ఇప్పుడు మార్కెట్ అనేది ఒక రోజు అప్ లో ఉంటుంది, పక్క రోజు డౌన్ లో ఉంటుంది. ఒక వారం అప్ లో ఉంటుంది, నెక్స్ట్ వారం డౌన్ లో ఉంటుంది. లేదంటే ఒక నెల రోజుల కాల వ్యవధిలో సగం రోజులు అప్ లో ఉంటుంది, సగం రోజులు డౌన్ లో ఉంటుంది. సో ఈ టైంలో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, మార్కెట్ అప్ లో ఉంది కదా, ఎటువంటి ఫండ్ సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది. లేదంటే మార్కెట్ మంచి డౌన్ ట్రెండ్ లో ఉంది, ఫాల్ లో ఉంది కదా, మరి ఈ టైంలో మ్యూచువల్ ఫండ్స్ లోకి ఎంటర్ అయితే మంచిదంటూ రకరకాల అపోహలు, రకరకాల సందేహాలు, భయాలు, డైలమాల్లో ఉంటారు. కాబట్టి మార్కెట్ అప్ లో ఉన్నా, మార్కెట్ డౌన్ లో ఉన్నా సరే, వీటన్నిటికీ ఏదైనా ఒక పరిష్కార మార్గం చెప్పగలరా, ఎస్పెషల్లీ ఫర్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం? సో బేసిక్ గా అది మనకు ఆన్లైన్ లో అవైలబుల్ లేదు, అదంతా ఫిజికల్ గా ఎగ్జిక్యూట్ చేయాల్సిన ప్రాసెస్. సో సహజంగా మనకి మార్కెట్ లో రకరకాల థియరీస్ ఉంటాయి. ఏమని, మార్కెట్స్ నార్మల్ గా బులిష్ గా ఉన్నప్పుడు రెగ్యులర్ SIPని కంటిన్యూ చేద్దాము, మార్కెట్స్ బేర్ టెరిటరీలోకి ఎంటర్ అవుతున్నప్పుడు లేదా మార్కెట్స్ ఫాలో అవుతున్నప్పుడు మన SIPని డబల్ చేసుకుంటే తక్కువ రేట్లో ఎక్కువ యూనిట్స్ ని అక్యుములేట్ చేస్తాము. సో ఇట్లా రకరకాల థియరీస్ మనకు మార్కెట్ లో ఉన్నాయి. సో బేసిక్ ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ ఏంటి అని అంటే, మార్కెట్ ఒక 5% చేస్తే 5% డౌన్ అయితే మనం మన SIPని డబల్ చేయాలా, 10% డౌన్ అయితే మనకి SIPని డబల్ చేయాలా, 20% డౌన్ అయితే మన SIPని డబల్ చేయాలా, ఎక్కడ డబల్ చేయాలి? దెర్ ఈస్ ఎ క్వశ్చన్ హియర్. సో బేసిక్ గా అదే అప్ సైడ్ కి వెళ్ళేటప్పుడు ఎంత SIP చేయాలి? సో ఇన్వెస్ట్మెంట్ అని అంటే ఐ ఆల్వేస్ సే దిస్, ఏదో SIP చేసుకుంటూ వెళ్ళిపోతే మనం రియల్ వెల్త్ ని క్రియేట్ చేయలేము. దాన్ని కొంచెం ఇంటెలిజెన్స్ తోటి కనుక అప్లై చేస్తే వెల్త్ క్రియేషన్ అనేది బాగుంటుంది. సో దానికోసం కూడా వీ హ్యావ్ ఫ్యూ ప్రొసీజర్స్, సో ఫ్యూ ఆటోమేటెడ్ ప్రొసీజర్స్, మన ఎమోషన్స్ తోటి సంబంధం లేకుండా. సింపుల్ గా మనం ఆల్గో ట్రేడింగ్ అంటాం కదా, ఎమోషన్స్ తోటి సంబంధం లేకుండా మనం ఎట్లయితే ఎగ్జిక్యూట్ చేస్తామో, ఇన్ ద సేమ్ వే ఆల్గో మెకానిజం టైప్స్ లోనే మనకి కూడా ఈ SIPs లో కానీ STPs లో కానీ కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో బేసిక్ చాలా మందికి తెలియాల్సిన అంశం, కాకపోతే దీనికి ఆన్లైన్ లేదు, దే హ్యావ్ టు గో త్రూ ఫిజికల్ ప్రాసెస్ ఓన్లీ. సో బేసిక్ గా మనకి వేరియబుల్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని ఉంటుంది. SIP అందరికీ తెలుసు, కానీ వేరియబుల్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఆర్ వాల్యూ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని అంటాం. సో దీని యొక్క పని ఏంటి, ఇది ఎలా వర్క్ చేస్తుందో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ప్రతి నెల ఒక 10,000 రూపాయల SIP పెట్టుకుందాం అని చెప్పి నిర్ణయించుకున్నారు అనుకోండి. సో మార్కెట్ అనేది దేని మీద ఫంక్షన్ చేస్తూ ఉంటది? వాటి యొక్క ఫండమెంటల్స్ అంటే వాల్యుయేషన్స్, అంటే ఒక రకంగా చెప్పాలంటే వాటి యొక్క PE రేషియోస్. వాల్యుయేషన్స్ డిటర్మైన్ చేసేది PE రేషియోస్. మార్కెట్ పైకి వెళ్తుంటే సహజంగా మార్కెట్ బాగుంది, మార్కెట్ పైకి వెళ్తుంది అని అనుకుంటూ ఉంటాం. ఇన్ బిట్వీన్ సడన్ గా మార్కెట్ వాల్యుయేషన్ ఓవర్ గా ఉంది అని చెప్పేసి కూడా మాటలు వింటాం. సో బేసిక్ గా ఈ సిస్టమ్ ఏం చేస్తుంది అని అంటే, మార్కెట్ ఎప్పుడైతే ఓవర్ వాల్యుయేషన్ జోన్ లోకి వెళ్తుందో మీ యొక్క SIPని రెడ్యూస్ చేసుకుంటూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్ 22లో ఉంది, మీ SIP 10,000, 23కి వెళ్ళింది, మీ SIP దాదాపు 8,000కు పడేస్తుంది. అది 24కి వెళ్ళింది, మీ SIP నెలకి కేవలం 6,000. అదే కనుక మీ మార్కెట్ వాల్యుయేషన్ 25కి వెళ్ళింది అనుకోండి, మీ SIP 4,000కి తగ్గిస్తుంది. ఇన్ ద సేమ్ వే రివర్స్ వచ్చేటప్పుడు ఏం చేస్తుంది, 22 నుంచి 21కి వచ్చేటప్పుడు మీ 10,000 SIPని 12,000 చేస్తుంది. అదే ఒకవేళ 20 బిలో కనుక పడింది అనుకోండి మార్కెట్ వాల్యుయేషన్, మీ SIPని ఇంటూ 2 times 3, 4, 5, 6, 7 times మల్టిప్లై చేస్తుంది. సో బేసిక్ గా మార్కెట్ పడింది అన్నదాన్ని బేస్ చేసుకొని కాకుండా మార్కెట్ వాల్యుయేషన్ బేస్ చేసుకొని, సో ఎప్పుడైతే మార్కెట్ రియల్ గా వాల్యూ జోన్ లోకి ఎంటర్ అవుతుందో ఆ టైంలో మీ యొక్క SIPని ఆల్మోస్ట్ ఇంటూ 5 to 7 to 10 times వరకు కూడా తీసుకువెళ్ళి మీకు ఎక్కువ క్వాంటిటీస్ ని అక్యుములేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. స్టాండర్డ్ థియరీ అందరు చెప్పేది, తక్కువ ప్రైస్ లో ఎక్కువ యూనిట్స్ ఎలా మనం అక్యుములేట్ చేయాలి అని. ఆ సరైన ప్రైస్ ని ఎలా డిటర్మైన్ చేస్తారు అని అంటే, ఈ మార్కెట్ వాల్యుయేషన్ ని బేస్ చేసుకొని ఇది ఆటోమేటెడ్ గా అసైన్ అయిపోతుంది. సో ఇది ఎవరికి సూటబుల్ అవుతుంది? చిన్న చిన్న ఇన్వెస్టర్స్ కి అయితే 100% సూటబుల్ కాదు. ఎవరైతే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ లో వాళ్ళ SIPకి అట్లీస్ట్ ఇంటూ 10 times మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తారో వాళ్ళకి మాత్రమే సూటబుల్. అంటే 10,000 రూపాయల SIP ఇప్పుడు చేస్తున్న వాళ్ళకి వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ మినిమం 1,00,000 ఉండాలి. ఎందుకు? బై ఎనీ ఛాన్స్ మార్కెట్ వాల్యూ కనుక 20 కంటే కిందకు వస్తే
70,000 ఎస్ఐపి యాక్టివేట్ అవుతుంది ఒకేసారి. సో మీ ఎర్నింగ్స్ కూడా దానికి తగ్గట్టుగా ఉండాలి కదా. ఇప్పుడు 70,000 ఎస్ఐపి యాక్టివేట్ అయితే సరిపోదు, మీ సంపాదన కూడా 70,000కి తగ్గట్టుగా ఉంటే అది మీకు సరిపోతుంది. సో ప్రతి ఒక్కడికి ఇది సూట్ కాదు. ఎవరైతే హెచ్ఎన్ఐలు కానీ, ఇప్పుడు నేను సింపుల్ గా 10,000 ఎగ్జాంపుల్ చెప్పా, అదే ₹1,00,000 లెక్కేస్తే, సో హెచ్ఎన్ఐలు కానీ, మంచి శాలరీ వచ్చి ఎప్పుడు క్యాష్ ఫ్లో మెయింటైన్ చేసే వాళ్ళు కానీ, లేదా బిజినెస్ పీపుల్ కానీ, వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైన టూల్ ఇది ఒక మంచి టూల్. లోవర్ ప్రైసింగ్ లో ఎక్కువ అక్యుములేషన్ కి ఉపయోగపడుతుంది. ఇది ఎస్ఐపి మెథడ్. ఎస్టిపికి కూడా మనకి సేమ్ ప్రొసీజర్ ఒకటి ఉంది. సో దాన్ని ఫ్లెక్స్ ఎస్టిపి అని అంటాం. సో ఈ ఫ్లెక్స్ ఎస్టిపి కూడా ఇన్ ద సేమ్ వే మనకు అప్లికేబుల్ అవుతుంది. సహజంగా ఎస్టిపి అంటే ఎలా యాక్టివేట్ చేస్తాం మనం? ₹1 కోటి, ఒక 2 కోట్లు, లేదా 10 లక్షలు, వాట్ ఎవర్. సో ఇక్కడ కూడా నేను కొంచెం లంసమ్ అమౌంట్ పెద్దగా ఉన్న వాళ్ళని సజెస్ట్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ₹1 కోటి ఎగ్జాంపుల్ అనుకుందాం. ₹1 కోటి అమౌంట్ మనం మార్కెట్ ఎక్కువలో ఉంది, మనకి ఎప్పుడు డబ్బులు ఈక్విటీలో ట్రాన్స్ఫర్ చేస్తే వస్తాయో తెలియదు, లేకపోతే మనం మొత్తం ఈక్విటీలో పెడితే పడతాయేమో తెలియదు, ఈ భయం ఉంటది. సో లంసమ్ పెట్టే వాళ్ళు ఏం చేస్తారు? మనకి డెప్ట్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి ఎస్టిపి ప్రొసీజర్ లో ఈక్విటీస్ ని కొంటూ ఉంటారు. ఈక్విటీస్ ని కొనేటప్పుడు కూడా ఇట్ విల్ ఫాలో ద సేమ్ రూల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 3 years లో నా టోటల్ మనీ మార్కెట్ లో డిప్లాయ్ అవ్వాలని పెట్టుకున్నాం. ఈ 3 years లో డిఫరెంట్ వాల్యుయేషన్స్ ఉంటాయి కదా. ఎప్పుడైతే మార్కెట్ ఫెయిర్ వాల్యుయేషన్స్ లోకి వస్తుందో అప్పుడు ఎక్కువ డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఎప్పుడైతే మార్కెట్ హై వాల్యుయేషన్ లో ఉంటుందో అప్పుడు కొంచెం డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇందులో రివర్స్ మెకానిజం కూడా ఉంది ఎస్టిపిలో. దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. మార్కెట్ హై వాల్యుయేషన్ లో ఉంది, మీ మొత్తం డబ్బులు మాక్సిమం ఈక్విటీలోకి వెళ్ళిపోయాయి. ఆ మార్కెట్ హై వాల్యుయేషన్ లోకి వెళ్ళే కొద్దీ రివర్స్ లో మళ్ళీ ఈక్విటీ నుంచి డెప్ట్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అగైన్ డెప్ట్ లో కొద్దిగా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ మళ్ళీ మార్కెట్ వాల్యుయేషన్ కిందకు వచ్చినప్పుడు ఈక్విటీలోకి ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎస్, ఇక్కడ కొద్దిగా ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పడతాయి అండ్ దాంతోపాటుగా ట్యాక్సెస్ కూడా పే చేయాలి. కాకపోతే వన్ గుడ్ థింగ్ ఏంటంటే మార్కెట్ లో వాల్యుయేషన్స్ అనేవి ప్రతిరోజు మారు, ఇప్పుడో ఒకసారి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు 22-23 ఉందనుకోండి వాల్యుయేషన్, 2-3 ఏళ్ళు ఉంటుంది, లేదా 1 year ఉంటుంది. ఎప్పుడో ఒకసారి 23-24కి వెళ్తుంది, ఎప్పుడో ఒకసారి 20-20లోకి వస్తూ ఉంటుంది. సో మనం ఇట్లా ఒక ఫండ్ నుంచి ఒక ఫండ్కి షిఫ్ట్ చేసినప్పుడు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లు అనేవి ఎస్టిపి ప్రొసీజర్ లో పే చేయాల్సి ఉంటుంది. సో ఇన్ ద సేమ్ వే మనకి ఎస్ఐపి వాళ్ళకి కానీ ఎస్టిపి వాళ్ళకి కానీ ఎవరైతే ఇట్లా డిసిప్లైన్డ్ గా మంచి అమౌంట్స్ ఉన్నాయో వాళ్ళ కోసం మాత్రం ఇది ఒక అద్భుతమైన టూల్. కానీ దీనికి ఆన్లైన్ ప్రాసెస్ లేదు. దీన్ని ఫిజికల్ గా సెలెక్ట్ చేయాలి, ఫిజికల్ గానే హ్యాండిల్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.